మనిషి యొక్క జీవన ప్రస్థానం అందరికీ గోల్డెన్ ప్లాటర్ కాదు. అంటే మనకు అన్నీ పరిచి రావు అన్నమాట. చాలామంది జీవితంలో పోరాటం చేయాలి. అది ఎంత గొప్ప పోరాటం అంటే ప్రతి క్షణం ప్రతిరోజు జీవన గమనం కోసం, బ్రతుకు తెరువు కోసం, లేదా అనుకున్న ఒక థీమ్ కోసం కానీ, అనుకున్న లక్ష్యం కోసం కానీ ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎవరు తోడు రావట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వ్యవస్థలు మనకు సహకరించట్లేదు, మనం ఒంటరిగా ఉన్నాము, అనుకున్న వాళ్ళు కూడా మనతో ఉండట్లేదు. అండ్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొంచెం సపోర్ట్ ఆశిస్తాము, ఎమోషనల్గా కానీ లేకపోతే ఇంకా విధమైన సపోర్ట్ ఏదైనా ఆశిస్తామో వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదు. ఇట్లాంటివన్నీ మన చుట్టూ కమ్ముకొస్తుంటాయి, ఇట్లాంటి భావాలన్నీ. అలా వచ్చినప్పుడల్లా మనం విక్టిమ్ అయిపోయామేమో, మనం చాలా నిరాశపడిపోతున్నామేమో అనే కొత్త ఆలోచనలు ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం జీవితంలో మనం చేసే పోరాటం ఒంటరిగా చేసి గెలిచినా ఓడినా పక్కన పెడితే ఆ పోరాటం ఒంటరిగా చేస్తే దానిలో ఉన్న కసి, దానిలో ఉన్న తృప్తి, దానిలో ఉన్న ఆ చామ్ కానీ ఆ జీల్ కానీ ఇంకా దేనిలో ఉండవు. అందరూ సపోర్ట్ చేసి సాధించకపోయినా అది గొప్ప విషయమే కాదు. ఏ సపోర్ట్ లేకపోయినా, ఎవరో మనతో రాకపోయినా మనం ముందుకు సాగుతూ ఉంటే దానిలో ఉన్న స్ట్రెంగ్త్ వేరు, అది మనకిచ్చే ధైర్యం వేరు. దానిలో ఓడిపోయినా పర్లేదు, ఒంటరి పోరాటం ఎందుకు చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. అందరి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఎవరో హెల్ప్ చేస్తారని ఎందుకు అనుకోవాలి? లేకపోతే మన వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారని ఎందుకు అనుకోవాలి? మన పేరెంట్స్, మన చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలు వీళ్ళందరూ మనతో ఉండాలని ఎందుకు అనుకోవాలి? లేదా మన అక్క చెల్లెళ్ళు, అన్నీ లైట్ తీసుకోండి. మన పోరాటం మనదే, మనకు మనమే. అండ్ ఎవరో వెళ్ళిపోయారనో, ఎవరో దాటేశారనో, లేకపోతే ఎవరో సపోర్ట్ చేయట్లేదనో అస్సలు అక్కడ ఆకండి. ఎవరి కోసం ఒక క్షణం కానీ, ఒక గంట కానీ, ఒక రోజు కానీ అస్సలు వృధా చేయకండి ఆలోచిస్తూ. ఎందుకంటే టైం ఇవన్నీ ప్రెషియస్ అనమాట. ఎప్పుడైతే ఒంటరి పోరాటం చేసామో ఆ పోరాటంలో పడుతూ లెగుస్తూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. దానిలోంచి నేర్చుకుంటాం. జీవితం అంటే ఎప్పుడు గెలిపే కాదు, జీవితం అంటే పాఠం కూడా. జీవితంలో చాలా లెసన్స్ ఉంటాయి. అవి నేర్చుకోవాలంటే ఒంటరిగానే పోరాడాలి. పెద్ద పెద్ద పోరాటాలన్నీ ఒంటరివే. ఇప్పుడు మీరు చూడండి, మార్టిన్ లూథర్ కింగ్ కానీ, మహాత్మా గాంధీ కానీ, నెల్సన్ మండేలా కానీ ఎంత గొప్పోళ్ళైన వాళ్ళ జీవితం చూసుకున్నా చాలా పోరాటాలు వాళ్ళు ఒంటరిగానే చేశారు, ఒంటరిగానే ధైర్యంతో చేశారు. ఒంటరిగా చేసే పోరాటాలకి చాలా ధైర్యం కావాలి, గుంపుగా చేసే పోరాటాలకి అంత అవసరం లేదు. కాబట్టి నేను ఒంటరి అయిపోయాను, నేను నా పోరాటాలు ఒంటరిగా చేయాల్సి వస్తుంది, నాకు ఎవరు తోడు రావట్లేదు అని కంప్లైంట్ నేచర్ తీసేసాయండి. అసలు ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వద్దు, ఎవరు మనల్ని నష్టపెట్టినా ఆలోచించొద్దు. మన పోరాటం మందే, మన బాధ్యత మందే. మనం చేసే తప్పులకి, మనం చేసే ఒప్పులకి, మన జీవితానికి మనమే బాధ్యులు. ఎవరిపైన అస్సలు కంప్లైంట్ మైండ్ సెట్ వద్దు. అసలు వైనింగ్ అంటే కంప్లైంటే అసలు వద్దు. మన పోరాటం మందే.